ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా, వచ్చే పౌర్ణమి లోపు అమ్మవారు నీతో ఏదో చెప్పాలట. వినకపోతే చాలా నష్టమట. అది ఏదో నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యమట. బిడ్డా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పౌర్ణమి గడియలను వదులుకోకు. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే శుక్రవారం నాడు స్వయంగా వచ్చి నీకు ఏదో చెప్పాలి అని చూస్తున్నారు. ఎందుకో ఆరాట పడుతున్నారు నీతో మాట్లాడాలని. ఏదో విషయంలో నిన్ను హెచ్చరించాలని చూస్తున్నారు. లేదా నీ జీవితంలో ఏదో అద్భుతం జరగబోతోందని నీకు చెప్పాలని చూస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు అయితే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక అతి ముఖ్యమైన రహస్యాన్ని నీతో చెప్పాలని చూస్తున్నారు బిడ్డ. నిజంగా ఈ పౌర్ణమి లోపు ఈ అమ్మవారి సందేశం గనక నీ చెవిన పడింది అంటే నీ అంత అదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి నీకు సందేశాన్ని అందివ్వబోతుంది అంటే ఎంత అదృష్టం చేసుకుంటే ఇలాంటి అవకాశం వస్తుంది. కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే అవకాశం నీకు దక్కింది ఈరోజు. బిడ్డా, వదులుకోకు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. నిజంగా వదులుకున్నావంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు తల్లి. ఆ తర్వాత తీరిగ్గా బాధపడాల్సిన రోజులు వస్తాయి. ఆ రోజు నా బాబా లక్ష్మీ అమ్మవారు కలిసి నాకు ఏదో మేలు చేయాలి, మంచి చెయ్యాలి అని సందేశం అందిస్తే నేను అందుకోలేకపోయాను. ఆ రోజు నిర్లక్ష్యంతో తోసిపుచ్చాను, అందుకే ఈ బాధలు అనుభవిస్తున్నాను అని బాధపడే రోజు ఒక్కటి తెచ్చుకోకు తల్లి అంటూ బాబాగారు మనకు తెలియని ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. హెచ్చరిస్తున్నారు. అది కూడా పౌర్ణమి లోపు నీ జీవితంలో ఏదో జరగబోతోంది, లక్ష్మీ అమ్మవారు నిన్ను హెచ్చరించాలని వస్తున్నారు అంటూ బాబాగారు పదే పదే అంటున్నారు. ఎందుకు బాబాగారు పదే పదే ఇలా అంటున్నారు? ఖచ్చితంగా ఇందులో తెలుసుకోవాల్సిన అర్థం, పరమార్థం ఏదో ఉంది. లేకపోతే బాబాగారు ఇంతలా చెప్పరు. నిజంగా బాబాగారి మాటలు విని, బాబాగారి సందేశాలు విని, బాబాగారి అడుగు జాడల్లో నడిచి బాబాగారి గొడుగు నీడలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోతే ఆ తర్వాత మన జీవితంలో కష్టాలు, కన్నీళ్లు అన్నవి మనల్ని తాకాలంటేనే గజగజ వణికిపోతాయి. బాబాగారు వాటన్నింటినీ కూడా మన నుంచి దూరంగా తరిమి కొడతారు. ఖచ్చితంగా నిజంగా బాబా భక్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చెయ్యండి. బాబా గారి మీద ఏమాత్రం భక్తి, విశ్వాసం, ప్రేమ ఉన్నా. ఇక నిన్న ఒక ఆవిడ మెసేజ్ పెట్టిందండి నాకు. మొదట కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నారు. నా కూతురు, అల్లుడు ఇద్దరు కూడా. తర్వాత ఏమైందో తెలీదు, రాను రాను గొడవలు పడేవారు, కొట్టుకునేవారు. మా అమ్మాయి అలిగి పుట్టింటికి వచ్చేసేది. ఆఖరికి విడాకుల దాకా వెళ్ళిపోయారమ్మా. చాలా సఫర్ అయిపోయాము ఈ బాధతో. అయితే ఎంత చక్కబెట్టాలని చూసినా వాళ్ళ కాపురం చక్కబడలేదు. అలాంటి స్థితిలో ఈ గురూజీ గారి గురించి మీ ఛానల్లో చూశాను. ఒకసారి ఫోన్ కాల్ ద్వారా మాట్లాడాను. ఆయన ఫోన్ కాల్లోని పూజల ద్వారానే ఇచ్చిన పరిష్కారాల వల్ల ఈరోజు నా కూతురు, అల్లుడు చాలా సంతోషంగా ఉన్నారమ్మా. చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకరికొకరు అర్థం చేసుకున్నారు. విడాకులు వద్దు, మన పిల్లలు అన్యాయం అయిపోతారు అని ఇద్దరూ మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదంతా నిజంగా గురూజీ గారికి థ్యాంక్స్ చెప్పాలి, మీకు థ్యాంక్స్ చెప్పాలి. బాబా గారికి రుణపడి ఉంటాను. బాబా గారే మీ ఛానల్లో ఈ గురూజీ ద్వారా చెప్పించారు అంటూ ఆవిడ ఎంతో హ్యాపీగా తన హ్యాపీనెస్ని షేర్ చేశారంటే, మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ ఒక్కసారి ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 8186033657. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చిట్టికల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగిన, నరదృష్టి, నరఘోష, విద్య, ఉద్యోగం,
సంతానం, మానసిక సమస్యలు, పర్సనల్ సమస్యలు ఏవైనా అవ్వనివ్వండి. మనిషికి వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి కూడా పూజల ద్వారానే చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు గురూజీ శివరామరాజు గారు. ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్‌కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్‌ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. బిడ్డ, వచ్చే పౌర్ణమిలోపు అమ్మవారు ఏం చెప్పాలని చూస్తున్నారో తప్పకుండా తెలుసుకొని తీరు. ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం. ఎందుకంటే ఎప్పుడూ అడుగుతూ ఉంటావు కదా, నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఏ కర్మ చేశాను, ఏది అనుకున్నా కూడా జరగటం లేదు, ఏది ముట్టుకున్నా కూడా ముందుకు వెళ్ళటం లేదు, అన్నీ ఆటంకాలే, అన్నీ అడ్డంకులే, ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ బాధలు అనుభవించాలి, ఇదంతా నిజంగా నేను చేసిన కర్మ అనుకుంటా, పూర్వజన్మలో ఏదో పాపం చేశా, మహాపాపం చేశాను, అందుకే ఇలా ఆ కర్మ నన్ను వెంటాడుతోంది, అందుకే ఇన్ని బాధలు పడుతున్నాను. కానీ బాబా ఏదో ఒక అద్భుతాన్ని చేసి నా జీవితాన్ని మార్చు. ఎందుకు తండ్రి ఇలా అయిపోయింది నా జీవితం, అందరిలాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, కనీసం నేను ఏ తప్పు చేశానో, ఏ పొరపాటు చేశానో తెలిస్తే దాన్ని సరిదిద్దుకుని ముందు జన్మలో అయినా హాయిగా సంతోషంగా ఉండగలుగుతానేమో, ఆనందంగా ఉండగలుగుతానేమో అంటూ ఎప్పుడు అంటుంటావు కదా. ఇంకొంత బిడ్డలు ఇలా అడుగుతూ ఉంటారు, ఇలా అంటూ ఉంటారు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటారు. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో నా జీవితం ఇలా ఉంది, ఈ జీవితంలో నేను అనుభవించిన సుఖాలే లేవు, నేను అనుభవించిన ఆనందాలే లేవు, నేను ఏది పట్టుకున్నా బంగారమే, ఏది ముట్టుకున్నా బంగారమే అయిపోతోంది. భగవంతుడు నా విధిరాత చాలా బాగా రాశాడు, లేకపోతే పూర్వజన్మలో నేను ఏ బంగారు పువ్వులతో పూజ చేశానో ఈ జన్మలో ఈ అదృష్టం నాకు దక్కింది అంటూ చాలా మంది బిడ్డలు వారి విధిరాతను, వారి పూర్వజన్మల గురించి, వాళ్ళ పూర్వ కర్మ ఫలాల గురించి బాధపడుతూనో లేదా సంతోషపడుతూనే ఉన్నారు కదా బిడ్డ. నువ్వు కూడా నీ జీవితంలో ఇలానే బాధపడుతున్నావు. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, ఉక్కిరి బిక్కిరి చేసే సమస్యలు, ఎటు చేసినా కూడా ఏం చేసినా కూడా సమస్యలే. ఒక పక్క అనారోగ్య సమస్యలు, ఇంకొక పక్క డబ్బు సమస్యలు, ఇంకొక పక్క నా బంధుత్వాలే బాగాలేవు నాతో. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరూ లేరా, నేను ఒక్కదాన్ని ఇలా ఒంటరిగా జీవితం గడపాల్సిందేనా. అటు బంధుత్వాలు లేక, ఇటు డబ్బు ఆస్తి పాస్తులు లేక, అటు పేరు ప్రతిష్ఠలు లేక, ఎందుకు నేను ఈ జీవితంలో ఇలా బ్రతకాలి, అసలు నా కర్మ ఏంటి, ఇలా అనుకుంటున్నావు కదా బిడ్డ. ఇదంతా కూడా నీకు తెలియాలి అని అంటే, నీ విధిరాత, నీ కర్మ గురించి తెలియాలి అంటే, ఈరోజు లక్ష్మీ అమ్మవారు నీతో ఒక కథ చెప్పమని నాకు చెప్పారు బిడ్డ. నీ బిడ్డ బాధల్లో ఉంది, తనకు ఓదార్పు కావాలి, నిట్టూర్పు కావాలి అని ఈ కథ నీకు చెప్పమని నాకు చెప్పింది ఆ అమ్మ. అందుకే ఈరోజు నీకు అందిస్తున్నాను. ఎందుకంటే సాక్షాత్తు ఆ అమ్మ, లక్ష్మీ అమ్మ భక్తుడికి జరిగిన ఒక చిన్న విషయం ఇది. ఆ భక్తుడి జీవితాన్ని ఎలా ఆమె మార్చేసిందో, ఆకలి బాధల నుంచి ఎలా తప్పించిందో, అలా నీ బిడ్డ కూడా బాధల్లో నుంచి బయటపడాలి అంటూ ఆ అమ్మ నాకు చెప్పి పంపింది బిడ్డ. అందుకే నేను మరీ నీకు చెప్పాలి అనుకుంటున్నాను. నిజంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి, నీ కష్టాల నుంచి నువ్వు బయటపడాలి అంటే ఇందులో నీకు నీ సమస్యకి పరిష్కారం అన్నది దొరుకుతుంది. నువ్వు ఏదైతే కష్టాలను అనుభవిస్తున్నావో వాటి నుంచి బయటపడటానికి దారి తెలుస్తుంది. ఈ కష్టాలు నువ్వు ఎందుకు అనుభవిస్తున్నావో కూడా నీకు అర్థమవుతుంది అంటూ బాబాగారు ఇలా కథ చెప్పడం మొదలుపెట్టారండి. పూర్వం అవంతి రాజ్యాన్ని విక్రమార్కుడు అనే రాజు పరిపాలించేవాడు. అతనికి రాజకాంక్ష ఎక్కువ. చాలా రాజ్యాల మీద దండయాత్ర చేసి తన స్వాధీనంలోకి తెచ్చుకునేవాడు. నిరంతరం యుద్ధాలు చేస్తూనే ఉండేవాడు. మహారాజు ఒకరోజు చాలా నిరుత్సాహంగా కనిపిస్తాడు. అప్పుడు మంత్రి ఉండి ఇలా అంటాడు, మహారాజా, ఈరోజు మీరు కొలువుకు రాలేదు, పైగా ఏదో ఆలోచిస్తూ ఉన్నారు, కొంత నిరుత్సాహంగా కూడా ఉన్నట్టు అనిపిస్తోంది అంటాడు మంత్రి. అవును మంత్రి గారు, అసలు ఇన్ని రోజులు లేని ఈ యుద్ధాలో ఎందుకు నేను చేస్తున్నాను, ఎంతమంది నా వల్ల బలవుతున్నారు,
శత్రు సైనికులే కాకుండా మన సైనికులు కూడా అనేక మంది ప్రాణాలు వేడిస్తున్నారు. ఇంతవరకు నేను వారి గురించి ఆలోచించిందే లేదు. ఇంతగా చేసి, ఇన్ని యుద్ధాలు చేసి నేను ఏం సాధించానని? ఈ సంపద అంతా నేను నా వారసులు అనుభవించటానికేనా? నా యుద్ధాలు, నా పోరాటం అంతా అంటాడు. ఎప్పుడూ లేనిది ఆకస్మికంగా ఇలా మాట్లాడుతున్నారేంటి? ఏమైంది మహారాజా మీకు? యుద్ధం క్షత్రియ లక్షణం కదా. మన రాజ్యాన్ని రక్షించటానికి మాత్రమే యుద్ధం చెయ్యాలి, కానీ ఇతర రాజ్యాలను ఆక్రమించుకోవటానికి కాదనిపిస్తోంది అంటాడు మంత్రి. నిన్నటి వరకు మీరు ఇలా లేదే, ఏమైంది? కాస్త వివరంగా చెప్తారా మహారాజా అని అనగా, నేను ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసుకుంటుండగా ఒక వృద్ధురాలు నా దగ్గరికి వచ్చింది. మీ తరపున యుద్ధం చేసి నా కొడుకు మరణించాడు. నా భర్త సైతం ప్రాణాలని బలిగొన్నావు. అందరి సమాధుల మీద నీ సామ్రాజ్యం నిర్మించుకుంటున్నావు. అంతేకాదు, నాలాగా వారి ఆధారం కోల్పోయిన వారు ఈ సామ్రాజ్యంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? వారి ఊసిరంతా నీకు తగలకపోదు, వారి కడుపు మంటంతా నీకు తగలకపోదు, వారి కడుపు కోత నిన్ను కబళించేస్తుంది అని ఒక పెద్దావిడ శాపనార్థాలు పెట్టింది. ఎవరి నువ్వు ముసలిదానా? నన్ను ఎదిరించి మాట్లాడతావా? అంత ధైర్యం నీకు ఎక్కడి నుంచో వచ్చింది అంటాడు రాజు. ఏం చేస్తావు మహారాజా? మహా అయితే నన్ను చంపుతావు. ఎంతో మందిని బలిగొన్న నీకు నన్ను చంపటం ఒక లెక్క. పోయిన జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటేనో ఈ జన్మ లభించింది, కానీ నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎన్నో పాపాలు చేస్తున్నావు. నీ పాపాలకు తప్పకుండా వచ్చే జన్మ హీన జన్మ లభిస్తుంది అని అంటుంది ముసలావిడ. దానికి రాజు ఉండి ఇలా అంటాడు, ఓహో, అన్ని తెలిసిన దానిలాగా మాట్లాడుతున్నావే, వాగింది చాలు, నేను కత్తి తీయకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. నీకు కత్తి తీయటం తప్ప ఏం తెలుసు మహారాజా? అయినా నువ్వు ఈ జన్మలో మారవు. నీకు వచ్చే జన్మ ఎలాంటి జన్మ వస్తుందంటే అసలు నువ్వు తలుచుకుంటేనే, ఊహించుకుంటేనే గజగజ వణికిపోతావు. అలాంటి జన్మ నీకు వస్తుంది అంటూ ఆ పెద్దావిడ అలా శాపనార్థాలు పెట్టి వెళ్ళింది. అసలు ఈ జన్మలో ఏంటి మంత్రి గారు, ఈ జన్మలు అనేవి నిజంగా ఉన్నాయా? పోయిన జన్మలో నేను అంత పుణ్యం చేసుకున్నానా? ఈ జన్మలో నేను అంత పాపం చేస్తున్నానా? అసలు పోయిన జన్మ ఉండటం నిజమైతే ఆ వృద్ధురాలు చెప్పినట్టు వచ్చే జన్మలో నాకు అంత హీనమైన జన్మ లభిస్తుందా? నాకు అంత అయోమయంగా ఉంది. దీని గురించి మీకేమైనా తెలుసా మంత్రి గారు అంటాడు. పెద్దలు చెప్పింది విని తెలుసుకోవటం తప్ప నాకు మాత్రం ఏం తెలుసు మహారాజా? మన కర్మలను బట్టి మన జన్మ నిశ్చయించి ఉంటుందని పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు అంటాడు మంత్రి. అదే నిజమైతే నేను పోయిన జన్మలో ఎవరు, నేను చేసిన పుణ్యం ఏంటి, ఆ వివరాలు నాకు ఎవరు తెలియజేస్తాడు అంటాడు మహారాజు. పోయిన జన్మ విషయాలు మనకే మాత్రం గుర్తుండవు కదా మహారాజా. మన దగ్గర ఉన్న జ్యోతిష్యులు కూడా రాబోయే భవిష్యత్తు గురించి చెప్పేవారే కానీ పోయిన గత జన్మ గురించి వారికి కూడా తెలియజేసే అంత తెలివైతే లేదని నేను అనుకుంటున్నాను. అంతవరకు అలాంటి వారిని ఇంతవరకు కూడా నేను చూడలేదు. అయితే ఒక పని చెయ్యండి, రాజ్యంలో దండోర వేయించండి అంటాడు రాజు. ఇక రాజుగారి గత జన్మ వివరాలు తెలియజేసిన వారికి 1,00,000 వరహాలను అందజేయబడును. అంతేకాక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ వివరాలు గనుక మీరు తప్పుగా చెప్తున్నారు అని రాజుగారు భావిస్తే వెంటనే ఉరి తీయటం కూడా జరుగుతుందని దండోరా వేయిస్తారు. అలా రాజుగారి గత జన్మ వివరాల గురించి దండోరా వేయించటం జరుగుతుంది. అది విని కొంతమంది ముందుకు వస్తారు. వారు ఎవరు సరిగ్గా చెప్పలేదని రాజుగారు నమ్మటంతో వారికి శిక్ష విధిస్తాడు. ఒక పేద పూజారి అయినటువంటి లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో అర్చకుడు ఉంటాడు. ఆయన భార్య ఇలా అంటుంది, ఏమండి, ఇంట్లో కాస్త ధాన్యం ఉంటే గంజి కాశాను, ఇది తాగి వెళ్ళండి అంటుంది. అప్పుడు ఆయన అంటాడు భార్యతో, వద్దులే, నిన్న కూడా నువ్వేమీ తినలేదు కదా, 2 రోజుల నుంచి పస్తలే ఉంటున్నావు, అది నువ్వే తాగు. ఈరోజు ఏదైనా తినటానికి ఒక పండో ఫలమో తీసుకువస్తాను, ఆలయం తెరిచే సమయమైంది, ఇక నేను బయలుదేరుతాను అంటాడు పంతులు గారు. అలా రామశర్మ ఆలయానికి చేరుకొని పూజ చేసి, పూజ తర్వాత అమ్మతో తన బాధనంతా కూడా వెళ్ళగక్కుకుంటాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంకా ఎన్నాళ్ళు తల్లి నాకు ఈ జీవితం, ఇంకా ఎంతకాలం నేను ఇలా ఉండిపోవాలి? అమ్మా, ఈ ప్రాంతంలో ప్రజలు ఒక్కరు కూడా ఆలయానికి రావటం లేదు, వచ్చిన భక్తులు కూడా కడు పేదవారు, నాకు దక్షిణగా ఏమీ ఇవ్వటం లేదు, అసలు నాకు దక్షిణగా ఇచ్చే స్తోమత వాళ్ళకి లేదు, నాకు ఏమీ దక్కటం లేదు తల్లి. నా భార్య నేను చాలా రోజులుగా పస్తులు ఉంటున్నాము,
నేను ఆకలితో ఉన్నందుకు నాకు బాధగా లేదు తల్లి. కానీ నేను ఆకలితో చనిపోతే రేపటి నుండి నీ పూజలు చేసేవారు ఉండరని నాకు చాలా బాధగా ఉందమ్మా. నీ ఆలయానికి వచ్చేవాళ్ళెవరు? నీ ఆలయాన్ని శుభ్రం చేసేవాళ్ళెవరు? నీకు నిత్యం అభిషేకాలు చేసేవాళ్ళెవరు? నిన్ను అలంకరించేవాళ్ళెవరు? నీకు నైవేద్యం పెట్టేవాళ్ళెవరమ్మా? నేను పోతే అన్న బెంగ నాకు పట్టుకుంది తల్లి అని బాధపడతాడు. నాయనా, బాధపడుకో. ఎదురుగా ఉన్న పువ్వులు అక్షతలు తీసుకుని ఈ దేశపు రాజుగారి దగ్గరికి వెళ్ళు. అతని దగ్గరికి వెళ్ళి తన పూర్వజన్మ వివరాలు తెలియజేస్తానని చెప్పు అని అంటుంది అమ్మవారు. అమ్మా, నాకు రాజుగారి పూర్వజన్మ వివరాలు అస్సలు తెలియవు కదమ్మా. ఎలా తెలుస్తాయి? పైగా తప్పు గనక చెప్తే శిక్ష విధిస్తున్నారని తెలిసింది అంటాడు. దానికి అమ్మవారు ఇలా అంటారు, నువ్వు చైతన్యపురి అనే గ్రామానికి వెళ్ళు. అక్కడ ఒక గుడ్డి ఎద్దు ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి ఈ పువ్వులు అక్షతలు ఆ గుడ్డి ఎద్దు మీద చల్లి దాని గనుక నువ్వు రాజుగారి పూర్వజన్మ గురించి అడిగితే రాజుగారికి సమాధానం దొరుకుతుంది అంటుంది అమ్మవారు. అలాగే తల్లి, మీరు చెప్పినట్టే బయలుదేరి రేపే రాజ్యాన్ని చేరుకుంటాను అంటాడు రామశర్మ. అలా పువ్వులు అక్షతలను ఒక మూటగట్టుకుని రామశర్మ ఇంటికి వెళ్తాడు. అప్పటికే భార్య ఇంటిలో పంచభక్ష పరమాన్నాలతో చక్కగా భోజనం సిద్ధం చేసి ఉంచుతుంది. ఇక భార్యతో ఇలా అంటాడు, మనకు మంచి రోజులు రాబోతున్నాయి అని. దానికి అతని భార్య, మంచి రోజులు రావటం ఏంటండి? మనకు ఈ రోజే మంచి రోజులు వచ్చేసాయి. మీరటు వెళ్ళగానే మీ నాన్నగారికి ఎవరో బాకీ ఉన్నారట. 100 బంగారు నాణ్యాలని మీకు ఇవ్వవలసి ఉందని అది తీసుకొచ్చి ఇచ్చి ఇంటికి కావాల్సిన సరుకుల్ని కూడా అందించి వెళ్ళాడు. ఈరోజు మనం పంచభక్ష పరమాన్నాలతో భోజనం చెయ్యబోతున్నాం. అందుకే భోజనాలన్నీ కూడా సిద్ధం చేశాను అని అంటుంది. అవునా, నాకు తెలియకుండా మా నాన్నగారికి బాకీ ఉన్నది ఎవరు? అంతా ఇది అమ్మ దయ్యే అనుకుంటాను. నాకు తెలిసి నాన్నగారికి ఇవ్వవలసిన వారు ఎవరూ లేరు అంటాడు రామశర్మ. సరే, నేను చెప్పబోయేది విను. రాజుగారి పూర్వజన్మ వివరాలను తెలియజేసిన వారికి 1,00,000 బంగారు నాణ్యాలను బహుమతిగా ఇస్తానని ప్రకటించారు కదా. నేను రేపే ఆ వివరాలను తెలియజేయటానికి రాజధాని వెళ్తున్నాను అంటాడు. ఎందుకు వచ్చిందండి? వివరాలు సరిగ్గా చెప్పకపోతే శిక్ష విధిస్తున్నారట కదా అని అంటుంది భార్య. దానికి రామశర్మ ఇలా అంటాడు, లేదు, నువ్వేం భయపడకు. నాకు అమ్మ అన్ని వివరాలు చెప్పి పంపింది. రాజుగారు ముందు జన్మ గురించి కూడా చెప్పి పంపింది. దానికి నువ్వు బాధపడాల్సిన పని అస్సలు లేదు. ధైర్యంగా ఉండు, నేను వెళ్ళొస్తాను అని అంటాడు రామశర్మ. సరే అండి, నిజంగా ఇదంతా అమ్మవారి అనుగ్రహమే అనిపిస్తోంది. లేకపోతే మన జీవితంలో ఇంత డబ్బు రావటం ఏంటి? ఎవరో మనకు ఇవ్వాల్సిన డబ్బు అంటూ ఇచ్చి కావాల్సిన సరుకులు ఇంటికి తెచ్చివ్వటమేంటి? అంతా కూడా ఇది అమ్మవారే దయే. ఇదంతా అమ్మవారి అనుగ్రహమే. అందుకే మనకు అంతా మంచే జరుగుతుంది. మనకు మంచి రోజులు మొదలయ్యాయని అనిపిస్తోంది అని అంటుంది భార్య. సరే, రేపు బయలుదేరి రాజధాని వెళ్తాను అంటాడు. అలా రాజధానికి బయలుదేరి వెళ్ళి రాజుగారికి తను ఎందుకు వచ్చాడో వివరిస్తాడు రామశర్మ. అయితే మహారాజు ఇలా అంటాడు, నా పూర్వజన్మ గురించి వివరించడానికి వచ్చావన్నమాట. అయితే నీకు ఒక షరతు గుర్తు ఉంది కదా. నువ్వు చెప్పింది నిజం కాకపోతే నిన్ను ఉరి తీయటం ఖాయం అంటాడు. దాంతో రామశర్మ, నాకు ఎటువంటి భయమూ లేదు రాజా, ఎందుకంటే నాకు స్వయంగా అమ్మవారే చెప్పారు అంటాడు. సరే చెప్పండి, మీకు తెలిసిన వివరాలు అంటాడు మహారాజు. మహారాజా, ఇక్కడికి తూర్పు దిక్కున ఉన్న చైతన్యపురిలో సాంబయ్య అనే ఒక రైతు దగ్గర ఒక గుడ్డి ఎద్దు ఉంటుంది. దాని దగ్గరకు వెళ్ళి ఈ అక్షంతులు పువ్వులు చల్లి దాని గనుక మీ పూర్వజన్మ గురించి అడిగితే మీకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది అని చెప్తాడు రామశర్మ. ఏంటి? ఈ పువ్వులు అక్షతలు తీసుకువెళ్ళి ఆ గుడ్డి ఎద్దు మీద చల్లాలా? అది నాకు సమాధానం చెప్తుందా? ఎద్దు మాట్లాడుతుందా? నువ్వు చెప్పేది నాకు నమ్మశక్యంగా లేదు. వెంటనే ఇతన్ని తీసుకెళ్లి ఊరి తీయండి అంటాడు మహారాజు. అప్పుడు రామశర్మ ఉండి ఇలా అంటాడు, మహారాజా, అమ్మలగన్న అమ్మ అనుకున్నది అంటే ఈ సృష్టిలో దేని చేతైనా మాట్లాడించగలదు, ఎంతటి అద్భుతాన్నైనా చెయ్యగలదు. సాక్షాత్తు అమ్మే చెప్పిందంటే ఆ మాట పొల్లుపోదు. అందుకు మీకు సందేహం వద్దు. మీరు వెళ్ళి ఆ గుడ్డి ఎద్దుని అడిగి మీ పూర్వజన్మ వివరాలను అడిగి కనుక్కొని రండి అంటాడు రామశర్మ. దానికి మంత్రి ఉండి ఇలా అంటాడు, మహారాజా, ఇతడిని ఇక్కడే మన దగ్గరే ఉంచుకుందాం. ఇతను చెప్పిన దగ్గరకు వెళ్ళి సమాధానం తెలుసుకుని వద్దాం. ఒకవేళ ఆ ఎద్దు చెప్పలేదు అంటే ఈ వ్యక్తిని శిక్షిద్దాం అని అంటాడు మంత్రి. సరే, ఏ నోట్లో ఏ సమాధానం దాగి ఉందో ఎవరికి తెలుసు?
మన ప్రయాణానికి సిద్ధం చెయ్యండి అని చైతన్యపురి అనే గ్రామానికి తన సైన్యంతో చేరుకుంటాడు మహారాజు. అక్కడికి వెళ్ళి ఆ రైతుని కలుసుకుని ఇలా అంటాడు, మహారాజా, మీరు నాలాంటి సామాన్య రైతు ఇంటికి వచ్చారు అంటాడు రైతు. అవును సాంబయ్య, నీ దగ్గర ఒక గుడ్డి ఎద్దు ఉందట కదా, దానికోసం వచ్చాను. అది ఎక్కడుంది అంటాడు మహారాజు. ఆ ఎద్దు కోసం మీరు ఇంత దూరం ప్రయాణం చేసి రావాలా మహారాజా? మీ కోరిక ఇదే అయితే నేనే ఆ ఎద్దుని తీసుకుని మీ రాజధానికి వచ్చేవాణ్ణి కదా అని అంటాడు రైతు. అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ముందు ఆ ఎద్దు ఎక్కడుందో చెప్పండి. సాయంత్రం సమయం దాటేలోపు నేను ఆ ఎద్దును కొన్ని ప్రశ్నలు అడగాలి అని అంటాడు మహారాజు. నా కొడ్ల చావిడిలో ఉంది మహారాజా, రండి తీసుకువెళ్తాను అని అక్కడికి తీసుకువెళ్ళి, ఇదిగో ఇదే ఆ గుడ్డి ఎద్దు, ఇది పుట్టుకతోనే గుడ్డిది అని అంటాడు ఆ రైతు. మహారాజు ఇలా అంటాడు, సరే మీరంతా ఇక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోండి, నేను ఒంటరిగా ఈ ఎద్దును కొన్ని ప్రశ్నలు అడగాలి అని మహారాజు చెప్పగానే వారందరూ కూడా పక్కకి వెళ్ళిపోతారు. రాజు ఎద్దు దగ్గర నిలబడి తాను తీసుకువచ్చిన అక్షతలు, పువ్వులు కొన్ని తీసి ఎద్దు మీద చల్లుతాడు. వెంటనే ఆ ఎద్దుకి కళ్ళు వచ్చి, మహారాజా, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను, మీరు ఎప్పుడైతే వస్తారో ఆ రోజే నాకు ఈ జన్మ నుండే విముక్తి కలుగుతుంది అంటుంది ఆ ఎద్దు. మహారాజు ఇలా అంటాడు, చాలా చక్కగా మాట్లాడుతోంది అని అనుకుని, నేను ఎందుకు వచ్చానో నీకు తెలిసే ఉంటుంది, మరి నా పూర్వజన్మ వివరాలు నాకు తెలియజేస్తావా అంటూ అడుగుతాడు మహారాజు. తప్పకుండా మహారాజా, మన అవంతి నగరానికి దక్షిణ దిక్కుగా ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు మీద ఒక పిశాచి నివసిస్తూ ఉంది. అమావాస్య రోజున మీరు ఈ పువ్వులను, అక్షంతలను తీసుకువెళ్ళి దాని మీద చల్లితే మీకు తప్పకుండా సమాచారం దొరుకుతుంది. నేను మీకు అంతవరకు మాత్రమే చెప్పగలను అంటుంది. ఇక దానికి రాజు, అయ్యో, ఇక నేను వచ్చే అమావాస్య దాకా ఆగాల అని అనుకుంటాడు. అంతా వింతగా ఉందే, అయితే ఏదైతే అదయ్యింది అని అనుకుంటాడు. అయితే రామశర్మ చెప్పిందంతా నిజమే అన్నమాట. మరి 10 రోజుల్లో అమావాస్య రాబోతోంది. అప్పటి వరకు సమాధానం కోసం ఎదురుచూడక తప్పదు అనుకుంటాడు రాజు. ఇలా అనుకుని రాజధాని చేరుకుని రామశర్మను పిలిచి సకల మర్యాదలు చేస్తాడు. శర్మ, మీరు చెప్పింది జరిగింది. ఆ గుడ్డి ఎద్దు మాట్లాడింది, కానీ నాకు కావాల్సిన సమాధానం నాకు దొరకలేదు. మీరు అప్పటి వరకు మీ ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీకు కొన్ని బహుమతులను కూడా ప్రస్తుతం ఇచ్చి పంపుతున్నాను. నాకు పూర్తి సమాధానం దొరికిన తర్వాత మీకు ప్రకటించిన 1,00,000 బంగారు నాణాలను తప్పకుండా మీకు సమర్పించుకుంటాను అంటాడు రాజు. ఆ అమ్మవారి వాక్కు పొల్లుపోదు మహారాజా, మీకు సమాధానం దొరకాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఇక నాకు సెలవు ఇప్పించండి అంటూ వెళ్ళిపోతాడు రామశర్మ. ఇక అమావాస్య వరకు వేచి ఉండి దక్షిణ దిక్కు ఉన్న శ్మశానానికి చేరుకుంటాడు మహారాజు. అక్కడ ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పిశాచితో ఇలా అంటాడు, నేను విక్రముడిని, మహారాజుని. నేను నీ నుండి ఒక సమాధానం కోసం వచ్చాను అని అంటాడు. దాంతో ఆ పిశాచి, ఓ మహారాజా, ఈ పిశాచాలతో మీకేం పని అని అనగానే మహారాజు తన చేతిలో ఉన్న అక్షతలు, పువ్వులను ఆ పిశాచి మీద చల్లుతాడు. అప్పుడు ఆ పిశాచి, నేను మీకు సమాధానం చెప్తాను, కానీ నేను సమాధానం చెప్పి ముగించే చివరిలో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకంటే నువ్వు నా చేతిలో చేస్తావు అని అంటుంది. సరే, నువ్వు సమాధానం ముగించే లోపు నేను ఇక్కడి నుంచి వెళ్తాను అంటాడు రాజు. మహారాజా, మీ రాజ్యంలో ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న వాసుదేవుడి కుమార్తె నీ ప్రశ్నకు సమాధానం చెప్తుంది. దానికోసం మీరు వచ్చే పౌర్ణమి దాకా ఆగాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆమె నీకు దగ్గర బంధువు కూడా అవుతుంది. మహారాజా, నా సమాధానం చెప్పటం పూర్తవుతోంది. నువ్వు వెళ్ళిపోయావా? వెళ్ళు, లేకపోతే నా చేతిలో ప్రాణాలను కోల్పోతావు. నాకు ఇంకా 200 ఏళ్ళు ఇలా పిశాచ జన్మగా జన్మించాల్సిన, బ్రతకాల్సిన రాత రాసిపెట్టుంది అంటుంది పిశాచి. ఏంటి, మన రాజ్యంలో మంత్రి కుమార్తె నాకు సమాధానం చెబుతుందా? పైగా ఆమె నా దగ్గర బంధువు అవుతుందని పిశాచి చెబుతోంది. ఆ మంత్రి అసలు క్షత్రియుడే కాదు, నాకు బంధువు ఎలా అవుతాడు? ఆమె నాకు సమాధానం ఎలా చెప్తుంది? ఇదంతా కూడా మాయగా ఉంది. ఏదైతేనేం నాకు పూర్వజన్మ గురించి త్వరలోనే తెలియబోతుందన్నమాట. కానీ వచ్చే పౌర్ణమి వరకు వేచి ఉండాల్సిందే అనుకుంటాడు మహారాజు. అలా మహారాజు తన ఆర్థిక మంత్రిని పిలిపించి జరిగిందంతా చెప్పి తన కుమార్తెను వచ్చే పౌర్ణమి రోజున కలవటానికి ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపిస్తాడు. పౌర్ణమి రోజు రానే వస్తుంది. ఆ అమ్మాయి వద్దకు చేరుకున్న రాజు
ఇలా అంటాడు, అమ్మా నీ పేరు భవానీ అంట కదా, చాలా బాగుంది. ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో తెలుసా అంటాడు మహారాజు. తెలీదు మహారాజా, చెప్పండి ఎందుకోసం వచ్చారు అంటుంది ఆమె. అప్పుడు మహారాజు, నా పూర్వజన్మ గురించి నీకు తెలుసంట, నిజమేనా? అది నీకు గుర్తుందా? గుర్తుంటే చెప్తావా అంటాడు మహారాజు. అలా చెప్పి పువ్వులను అక్షతలను ఆమె మీద చల్లి, ఇప్పుడు చెప్పమ్మా అని అంటాడు. నేను నా పూర్వజన్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అంటాడు రాజు. దాంతో ఆమె ఇలా అంటుంది, అవును మహారాజా, ఇప్పుడే మన పూర్వజన్మ గురించి నాకు అంతా గుర్తుకు వస్తోంది. మహారాజా, పూర్వజన్మలో మీరు ఒక పేద బ్రాహ్మణులు, మీకు ఒక భార్య, కొడుకు, కోడలు ఉన్నారు. మీకు ప్రతిరోజు కూడా తినటానికి తిండి కూడా ఉండేది కాదు. ప్రతిరోజు భిక్షాటన చేసి వచ్చిన దానితో జీవితం గడుపుతూ ఉండేవారు. అలా ఉండగా 2 రోజులుగా మీకు ఎటువంటి భోజనము ఉండదు. మీరు ఎలాగోలాగా 4 గుప్పెళ్ల ధాన్యాన్ని భిక్షాటన ద్వారా సంపాదించి ఇంటికి మీరు తీసుకువచ్చిన ఆ ధాన్యాన్ని చూసి ఎంతో సంతోషపడుతుంది అత్యాశ కలిగిన గయ్యాలి అయినటువంటి మీ భార్య. వాటిని కోడలికిచ్చి, ఇదిగో భాగ్య, పెరట్లో కోసిన కాయగూరలు తెచ్చి కూరొండు, ఈ ధాన్యంతో అన్నం వండు, ఈరోజు మంచి భోజనం చెయ్యవలసిందే అని అంటుంది. 2 రోజుల నుంచి అన్నం లేకపోయేసరికి చాలా ఆకలిగా ఉన్నట్టున్నారు, త్వరగా వంటి చేసి వడ్డించమ్మా అని అంటాడు మీ కొడుకు. ఇక మీరు తెచ్చిన ధాన్యం ఇద్దరికి కూడా సరిపోదు, కానీ ఏం చేద్దాం, నలుగురం కూడా దాన్నే పంచుకొని తినాలి అంటుంది మీ భార్య. అలా భోజనం అంతా సిద్ధం చేసుకునే సమయానికి నలుగురు ఆకుల్లో భోజనం వడ్డించుకుని తినటానికి కూర్చుంటారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక బాటసారి వస్తాడు తన భార్యతోటి. అయ్యా, చాలా ఆకలిగా ఉంది, తినటానికి ఏదైనా పెట్టండి అని పిలుస్తాడు. ఇక అంతటిలో మీరు బయటకు వెళ్ళి ఆ వచ్చిన వ్యక్తితో మీరు ఎవరని అడుగుతారు. ఆ వ్యక్తి అంటాడు, అయ్యా, మేము కాశీకి వెళ్తున్న బాటసారులం. దారి మధ్యలో మా దగ్గర ఉన్న డబ్బుల్ని దొంగలు దోచుకున్నారు. మా దగ్గర ఉన్న బంగారాన్ని అన్నింటినీ కూడా దోచుకున్నారు. తినటానికి తిండి లేక, డబ్బులు కూడా లేక చాలా ఆకలితో అల్లాడిపోతున్నాం. చాలా ఆకలిగా ఉందయ్యా. 4 రోజుల నుంచి అడవి మార్గంలో ప్రయాణం చేసి ఈ ఊరు చేరుకున్నాం. నా భార్య ఆకలితో అలమటిస్తోంది. మీరు మాకు కాస్త భోజనం ఏర్పాటు చేయగలరా అంటూ ఎంతో ఆకలితో అడుగుతాడు ఆ వ్యక్తి. మీరు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మీరు వెంటనే కాళ్ళు కడుక్కొని సిద్ధంగా ఉండండి, మీకు భోజనం ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి, చూడు, మన ఇంటికి 2 అతిథులు వచ్చారు. వారు 4 రోజులుగా భోజనం లేకుండా ఉన్నారు. మనం తినే దాంట్లోనే వారికి కొంత పెడదాం అని అంటారు. చాలా పాపం, ఆకలిగా ఉంది, ఎంతో బాధపడిపోతున్నారు అంటారు మీరు. దాంతో మీ భార్య మీ మీద విరుచుకుపడుతుంది. ఏంటి, మనకే భోజనం సరిపోదు అంటే మళ్ళీ ఇంకా అతిథుల్ని 2 తీసుకువచ్చారా? ఇది బాగానే ఉంది, భోజనం పెట్టడం కుదరదు, వెళ్ళిపోమ్మని చెప్పండి అని అంటుంది ఆవిడ. ఆకలితో ఉన్నవాళ్లకు అలా చెప్పి పంపటం భావ్యం కాదు అని మీరు అంటారు. నాకు తెలియదు, ఇక్కడ 4 ఆకుల్లో భోజనం ఉంది, అందులో 2 ఆకులు నాకు నా కొడుక్కి కావాల్సిందే, మిగిలిన 2 ఆకులు కావాలంటే వాటిని మీరు ఇచ్చుకోండి, నేను నా కొడుకు అస్సలు పస్తూ ఉండటం కుదరదు అంటుంది ఆవిడ. సరే, మీ ఇద్దరి భోజనం మీరే చెయ్యండి అంటూ అమ్మా భవానీ అని పిలుస్తారు కోడల్ని. మావయ్య గారు, మీరు నన్ను అడగవలసిన అవసరం లేదు, నా వంతుగా వచ్చిన భోజనం అతిథులకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అంటుంది కోడలు. సరేమా, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు, అతిథులకు నేను మన ఇద్దరి భోజనం సమర్పిస్తాను అని అంటారు మీరు. అలా మీరు నేను మన వంతు భోజనాన్ని అతిథులకు ఇచ్చేశాం. అందుకు ప్రతిఫలంగా ఈ దేశానికి మహారాజుగా మీరు, ఈ దేశ ఆర్థిక మంత్రి కుమార్తెగా నేను జన్మించాం. ఈ కథలో మీ కొడుకు ఎవరో కాదు, ముందు జన్మలో మీ కొడుకు, ఇప్పుడు మీరు ప్రశ్న ఎవరినైతే అడిగారో ఆ గుడ్డి ఎద్దు మీ కొడుకే. శ్మశానంలో కలిసిన పిశాచి ఎవరైతే ఉన్నారో ఆమె మీ భార్య. అయితే నేను చేసిన ఇంత చిన్నదానికి ఇంత ప్రతిఫలం దక్కిందా అని అడుగుతాడు మహారాజు. మహారాజా, దానం చిన్నదా పెద్దదా అని కాదు, ఇక్కడ ఏ సమయంలో ఎవరికి దానం చేశాం అన్నదే ముఖ్యం. వారికి ఆ రోజు ఆహారం అందకపోతే చనిపోయే అవకాశం ఉండేది, కానీ ఆ సమయంలో మీరు వారికి భోజనం పెట్టారు. అంతేకాకుండా నా చేత కూడా వారికి అన్నం పెట్టించి ఆకలి తీర్చేలా చేశారు అంటుంది మంత్రి కూతురు. అంతేకాకుండా కాశీయాత్ర చేస్తున్న వారికి ఆకలి తీర్చారు, అదే మీకు ఇంత పుణ్యాన్ని తెచ్చిపెట్టింది, మీకు నాకు కూడా అని అంటుంది మంత్రి కూతురు.
అయితే నేను చేసిన ఇంత చిన్న దానానికి నేను మహారాజుగా, తల్లిని గుడ్డిగా నమ్మినందుకు, గుడ్డిగా అనుసరించినందుకు నా కొడుకు గుడ్డి ఎద్దుగా, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టనందున నా భార్య పిశాచిగా పుట్టిందన్నమాట. అంటే కర్మ ఫలాలను బట్టే మన జన్మలో వస్తాయని నాకు ఇప్పుడే నమ్మకం కలిగింది అంటాడు మహారాజు. ఇక అప్పటి నుంచి మహారాజు తనకు ఉన్నదంతా కూడా దాన ధర్మాలకే ఉపయోగించాడు. ఎవరిని బాధ పెట్టటం లేదు అంటూ బాబాగారు కథ చెప్పటం మొదలుపెట్టారు. బిడ్డా, నీకు అమ్మవారు ఈ కథ ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నారో తెలుసా తల్లి? నువ్వు అనుభవిస్తున్న బాధైన, కష్టమైన, సుఖమైన, సంతోషమైన పూర్వజన్మ కర్మఫలమే. అందుకే ఇప్పుడు ఈ జన్మలో నీకు అర్థమయ్యింది కదా, నువ్వు ఎలాంటి తప్పులు చేస్తే వచ్చే జన్మలో ఏది అనుభవిస్తావో అని. అందుకే ఈ జన్మలో ఎలాంటి పాపాలు, తప్పులు, పొరపాట్లు చెయ్యకుండా మంచి పనులు చేస్తూ ఉండు, మంచిగా ఉండు, ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టు, నీకు తోచిన దాన ధర్మాలు చేస్తూ ఉండు. వచ్చే జన్మలో నీకు మహారాజయోగం పట్టేలాంటి జన్మ నీకు లభిస్తుంది బిడ్డ అంటూ బాబాగారు ఈరోజైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.